రైట్. ఇప్పుడు జనసేన నెహ్రూ గారు చెప్పిన ప్రకారం స్వాగతించాలండి. ఎలాగంటే కలుపుకుని వెళ్ళటంలో ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమందికి రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కొంచెం ఆగ్రహం ఉండి మాట్లాడవచ్చు, కానీ రాజకీయ పార్టీలుగా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. మేమేం కోరుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ఈ రాష్ట్రానికి చాలా తీరని ద్రోహం అన్యాయం చేసాడు, అరాచకం చేశాడు. కాబట్టి డెఫినెట్గా ఆయన్ని రాజకీయ ముఖ్యతను మించి తొలగించాలని రాజకీయ పార్టీలు అలాగనుకుంటున్నాయి, పబ్లిక్ కూడా అలాగనుకుంటున్నారు. అటువంటప్పుడు వీళ్ళు ఇలాగా ఇప్పుడు జనసేన లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళే కాకుండా రాష్ట్రంలో వామపక్షాలు అందరూ కూడా కలిసి ఒకే వేదిక మీద రావాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలకు మాత్రం. ఎందుకంటే అలాంటి అరుదైన సంఘటనలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వల్లే సంభవించింది. ఎప్పుడంటే 84లో ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. అప్పుడు ఒకే వేదిక మీదకి బీజేపీ, వామపక్షాలు, దేశంలోని అన్ని పక్షాలు వచ్చి రామారావు గారికి మద్దతుగా నిలిచి కలిసి పోటీ చేశారు. ఇది చాలా అరుదైన ఘటన. అది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది, రేపు కూడా వాళ్ళ వల్లే సాధ్యమవుద్ది. వీళ్ళందరినీ కలుపుకెళ్ళగలిగిన సహనం ఉంది వాళ్ళకి. మ్యాక్సిమం సహనానికే అసహనం వచ్చేంత సహనం ఉంది ఆ పార్టీకి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు సాధించగలుగుతారు. వీళ్ళందరినీ చేర్చుకుని ఈ రాజకీయ ముఖ్యతను మించి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేయగలిగితే కనుక తర్వాత వీళ్ళు రాజకీయాలు వీళ్ళు చేసుకోవచ్చు. డెఫినెట్గా ఎవరైతే ప్రజల గుర్తింపు పొందారో, ఎవరైతే ప్రజల మెప్పు పొందుతారో, ఎవరు ప్రజలను ఒప్పించగలుగుతారో డెఫినెట్గా వాళ్ళే రాజకీయంగా నిలబడతారు. థ్యాంక్ యూ అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, కుసంపూడి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. జ్యోతిర్లింగం